సో మొత్తానికి 'పుష్ప 2' ట్రైలర్ వచ్చేసింది. దాదాపుగా ఈ ట్రైలర్ 3 మినిట్స్ ఉంటుంది. అండ్ చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. సో ఫాస్ట్‌గా కట్ చేస్తేనే ట్రైలర్ ఇంత లెంత్ వచ్చిందంటే ఖచ్చితంగా మూవీ 3 అవర్స్ పైనే ఉంటుంది. సో ట్రైలర్ చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది కాబట్టి అందులోని మీరు మిస్ అయిన డీటెయిల్స్‌ని ఈ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు గనుక నా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ షాట్‌లోనే కొన్ని లారీలు ఎర్రచందనం తీసుకొని నది గుండా వెళ్తూ ఉంటాయి. ఆ నెక్స్ట్ షాట్‌లోనే ఇక్కడ మనం చిత్తూరు ఫారెస్ట్ మ్యాప్‌ని చూడొచ్చు. అండ్ ఇక్కడ ఉన్నది ఖచ్చితంగా పుష్పనే. ఎందుకంటే తన లెఫ్ట్ హ్యాండ్‌కి చూడండి చిటికెన వేలు గోరు ఎక్కువ పెరుగుంటుంది. అండ్ దానికి రెడ్ కలర్ నెయిల్ పాలిష్ చేసి ఉంటుంది. దీనికి మేబీ సినిమాలోని సుకుమార్ ఖచ్చితంగా ఒక క్రేజీ రీజన్ ఇచ్చే ఉంటాడు. ఇలాంటి చిన్న డీటెయిల్సే హీరో క్యారెక్టర్ని డిఫైన్ చేస్తాయి. అండ్ ఈ షాట్లోని మీరు గమనించినట్లయితే మ్యాప్ మీద రోడ్డు కనిపిస్తుంది. కానీ పుష్ప చేతిలో ఉన్న లారీ మాత్రం రివర్ మీద ఉంటుంది. సో తన లారీని రోడ్డు మీద కాకుండా రివర్ మీద నుంచి తీసుకెళ్లాలని చెప్పి పుష్ప ఇక్కడ ప్లాన్ చేస్తున్నాడు. తన ప్లాన్ లో అనుకున్నట్టుగానే ఈ షాట్ లో మనం ఎగ్జిక్యూషన్ ని చూడొచ్చు. తన లారీలు రివర్ మీద నుంచే వెళ్తాయి. తర్వాత సినిమాలోని జగపతి బాబు క్యారెక్టర్ని చూపిస్తారు. ఈ క్యారెక్టర్ నేమ్ వీరప్రతాప్ అనుకుంటారు. తర్వాత మనం చాలా డబ్బును మనం చూడవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ డబ్బుని సీక్రెట్గా ఈ రెడ్ కలర్ సోఫాలోని దాస్తున్నారు. మేబీ డబ్బుని సీక్రెట్గా స్మగిల్ చేయడానికి అనుకుంటా. అండ్ ఇక్కడ వీరప్రతాప్ పుష్ప గురించి మాట్లాడుతున్నప్పుడు పుష్ప ఫస్ట్ పార్ట్లోని ఎలా ఎదిగాడో ఇక్కడ మనం కొన్ని గ్లిమ్స్ని చూడొచ్చు. తర్వాత ఒక అడవిలో ఉన్న విలేజ్ని చూపిస్తారు. అండ్ ఇక్కడ చూడండి చుట్టూరు కొన్ని ఇళ్ళు ఉంటాయి. అండ్ మధ్యలో ఉన్న చెట్టుకి ఎర్రచందనం ఉంటుంది. సీక్రెట్గా ఎర్రచందనాన్ని ఇక్కడ దాస్తున్నారేమో. అండ్ ఇక్కడికి పుష్ప వస్తాడు. ఈ చిన్న విలేజ్కి పుష్పకి సంబంధం ఏంటి? మేబీ పుష్పనే ఇది బిల్డ్ చేసి ఉండొచ్చు. ఎర్రచందనాన్ని దాయడానికి ఏదో ఒక సీక్రెట్ ప్లేస్గా పుష్ప వాడుకొని ఉండొచ్చు. ఈ షాట్లోని విలేజ్లో చూస్తే చాలా ఫ్లెక్సీస్ ఉంటాయి. అందులోని పుష్పది కూడా ఉంటుంది. అండ్ ఈ సైడ్లో చూడండి శ్రీవల్లి టైప్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. అండ్ ముందు ఒక రెడ్ కలర్ పోలీస్ జీప్ ఉంటుంది. దాని వెనకాల ఈ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ బళ్ళు వేసుకొని వెళ్తూ ఉంటారు. మేబీ పుష్పని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉండొచ్చు. తర్వాత సినిమాలోనే రావు రమేష్ ఫోటోల్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతున్నట్టుగా ఉంది. అక్కడ మాట్లాడడానికి స్టేజ్ మైక్ సెట్లో అంతా సెటప్ చేసి ఉంది. తర్వాత పుష్ప పోలీస్ స్టేషన్కి వెళ్ళడాన్ని మనం చూడొచ్చు. వెనకాల చూడండి పుష్ప హ్యాండ్ ప్రింట్ ఉంటుంది. అది లోగో కాదు, పుష్ప బ్రాండ్ అనమాట. ఈ నైట్ టైం ఇక్కడ అందరూ డాన్స్ వేస్తున్నప్పుడు ఇక్కడ పుష్ప కూడా ఉంటాడు. అండ్ ఈ విలేజ్ ని మనం ఆల్రెడీ ముందే చూసాం. అండ్ వెనకాల చూడండి పుష్ప హ్యాండ్ ప్రింట్ ఉంటుంది. ఇక్కడే సరిగ్గా శ్రీవల్లి పుష్ప అంటే బ్రాండ్ అంటున్నప్పుడు సరిగ్గా తన హ్యాండ్ ప్రింట్ ని చూపిస్తూ టైటిల్ పడుతుంది. తర్వాత ఈ షాట్లో చూడండి పుష్పనే కాదు పుష్ప వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా గోల్డ్ చైన్స్ అండ్ రింగ్స్ ఉంటాయి. సో పుష్పతో పాటు వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత ఎదుగుతారనమాట. ఇక్కడ పుష్ప బ్లూ కలర్ డ్రెస్లో ఉంటాడు. ఇదంతా చూస్తుంటే తను ఏదో మాలలో ఉన్నట్టు అర్థమవుతుంది. అండ్ తన హెలికాప్టర్ దిగుతున్నప్పుడు చూడండి అందులో ఉన్న వాళ్ళు కూడా సేమ్ పుష్పలానే డ్రెస్ వేసుకుని ఉంటారు. పుష్ప ఈ హెలికాప్టర్లో దిగుతున్న షాట్ అండ్ ఈ షాట్కి సిమిలర్గా ఉంది. ఎందుకంటే ఈ షాట్లో కూడా రెడ్ కలర్ హెలికాప్టర్ ఉంటుంది. అండ్ పుష్ప కూడా ఈ హెలికాప్టర్లోంచే దిగుతాడు. తను దిగుతున్నప్పుడు చూడండి తన బ్యాక్గ్రౌండ్లోని పెంకుటిల్లు ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఆ పెంకుటిల్లు ఉంటాయి. సో పుష్ప ఇక్కడికి వస్తాడనమాట. ఈ కంటైనర్ షిప్ యార్డ్ ఉండే షార్ట్స్ ఈ ట్రైలర్లోని చాలానే ఉన్నాయి. వీళ్ళ చేతిలో కటానా చూస్తుంటే మేబీ వీళ్ళు జపాన్కి చెందిన వాళ్ళేమో అనిపిస్తుంది. పక్కనే ఎర్రచందనం ఉంటుంది. జపాన్లోని ఎర్రచందనం ఎక్కువ వాడతారు కాబట్టి మేబీ ఇది జపాన్ అనుకుందాం. అండ్ పుష్ప కాలుకి చూడండి ఒక తాడు కట్టేసి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం పుష్పని వీళ్ళు పట్టుకున్నప్పుడు ఈ తాడుతోనే తన కాళ్ళు కట్టి పుష్పని తలకిందులుగా వేలాడదీస్తారు. తర్వాత పుష్ప ముందు చాలా కప్స్ ఉంటాయి. మేబీ ఇక్కడ ఏదో టోర్నమెంట్ అవుతున్నట్టుగా ఉంది. పుష్ప మేబీ అక్కడికి స్పెషల్ గెస్ట్గా వచ్చి ఉంటాడు. మేబీ ఇది పుష్ప నిర్మించుకున్న విలేజ్ అయి ఉండొచ్చు. అండ్ తను కూర్చున్న రెడ్ కలర్ సోఫా చూడండి ముందు షాట్లోని డబ్బుని ఇలాంటి సోఫాల్లోనే దాచిపెడతారు. సో ఈ సోఫాతో పాటు పుష్ప ఇక్కడికి వచ్చాడంటే ఖచ్చితంగా ఈ విలేజ్లోనే ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. తర్వాత ఈ షాట్లోని పుష్ప తన దాచిన ఎర్రచందనాన్ని అంతా ఎక్కడికో తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ఉన్న చెట్టు ఇప్పుడు ఇలా తయారైంది. సో మెల్లమెల్లగా ఇక్కడ నుంచి ఎర్రచందనాన్ని ఎక్కడికో తరలిస్తున్నారు. ఎందుకంటే పుష్ప ముందు చూడండి కొన్ని ఎంటీ లారీలు ఉంటాయి. వీటన్నిటిని అందులోకి ఎక్కిస్తున్నారనమాట. తర్వాత శ్రీవల్లిని చూపిస్తారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఈ షాట్లు మాత్రం చాలా బాగున్నాయి. ఇలాంటి యాక్షన్ పీక్ ట్రైలర్లోని ఇలాంటి షాట్స్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పుష్ప తన వైఫ్ మాటని వింటానని రావు రమేష్ క్యారెక్టర్తో అంటాడు. ఎప్పుడైతే పుష్ప ఈ డైలాగ్ చెప్తాడో అక్కడి నుంచి పుష్ప డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. పుష్పను ఎవరో పట్టుకున్నట్టు, తన ప్లాన్స్ అన్ని విఫలమవుతున్నట్టు, పుష్ప చనిపోతున్నట్టు వరుసగా చూపిస్తారు. మేబీ ఈ క్యారెక్టర్ ఇక్కడ నుంచి ఏదో కొత్త మలుపు తీసుకునే ఛాన్స్ ఉంది. తర్వాత మూవీలోని ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ని చూపిస్తారు. ఆ సాంగ్తోనే ఎంట్రీని కూల్గా సైలెంట్గా డిజైన్ చేస్తారు. బట్ తనకు కనిపించే నెక్స్ట్ షాట్లన్నీ చాలా సౌండ్ చేస్తాయి. ఎర్రచందనాన్ని పట్టుకుంటాడు, చాలా యాక్టివ్గా పుష్ప కోసం వెతుకుతాడు. ఫస్ట్ పార్ట్లోని వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా సెకండ్ పార్ట్లోని
వీళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్ అని ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. తర్వాత ఎర్రచందనాన్ని తగలబెడతారు. అక్కడ ఏ బాడీ కనిపించట్లేదు కానీ అది కాల్చింది మాత్రం రావు రమేష్ అన్నమాట. మేబీ అది పుష్ప ఫేక్ డెత్ అయి ఉండాలి. పుష్ప చనిపోతేనే ఇంతమంది వస్తారు. అండ్ ఆల్రెడీ 1 year బ్యాక్ వచ్చిన ట్రైలర్లో కూడా పుష్ప మిస్ అయినట్టు చూపించారు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియనట్టు అందులోని చూపించారు. తర్వాత జాతర ఫైట్లోని సినిమాలోని మిగతా క్యారెక్టర్స్ అన్నీ కనిపిస్తాయి. శ్రీవల్లి ఇక్కడ పుష్పాన్ని పట్టుకోవడం చూస్తుంటే ఇక్కడి నుంచే పుష్ప అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. తర్వాత పుష్ప జపాన్లోని ఎవరినో కలవడాన్ని చూపిస్తారు. ఆ కలిసిన అతను పుష్పకి ఒక హాఫ్ నోట్ని ఇస్తాడనమాట. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇలానే ఉంటాయి అనమాట. ఇప్పటికే మనం చాలా సినిమాల్లోని ఇలాంటి సీన్స్ చూసాం. తర్వాత భూమిలోంచి ఎర్రచందనాన్ని బయటికి తీస్తారు. పోలీసులు ఎర్రచందనాన్ని పట్టుకోవడం చూపిస్తారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎర్రచందనం కనిపిస్తుంది. పుష్ప సరుకంతా దొరికిపోతుంది అనమాట. అయినా సరే పుష్ప ఇక్కడ ఒక డైలాగ్ చెప్తాడు. తన డైలాగ్ చెప్తున్నప్పుడు 7 కొండలు అనగానే ఎక్కడో అడవిలో ఉన్న ఎర్రచందనాన్ని, సముద్రాలు అనగానే సముద్రంలోని చాలా షిప్పుల్ని చూపిస్తారు. తన బిజినెస్ ఏ లెవెల్లో తీసుకెళ్లాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. దొరికిపోయిన ఆ సరుకుని మళ్ళీ తనకే కావాలన్నట్టు హీరోలని యాంటీ షేడ్స్ ని చూపిస్తారు. ఇక్కడ పుష్పాన్ని వేలాడి తీసినప్పుడు తన దగ్గర ఉన్న హాఫ్ నోట్ కింద పడిపోతుంది. సో మేబీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పుష్ప ఏదో పని మీద జపాన్ వెళ్తాడు. పని పూర్తి చేసుకున్న తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు ఈ షిప్ యార్డ్ దగ్గర పుష్పాన్ని పట్టుకోవడానికి కొంతమంది వస్తారు. మేబీ వీళ్ళు వచ్చింది పుష్ప దగ్గర ఉన్న ఆ హాఫ్ నోట్ కోసమన్నా అయి ఉండాలి, లేదా పుష్ప దగ్గర ఉన్న ఎర్రచందనం కోసమన్నా అయి ఉండాలి. తర్వాత పుష్ప ఈ షాట్లోని శంఖం ఊతున్నప్పుడు జాతరలోని కూడా ఇలాగే శంఖం ఊతాడనమాట. మేబీ ఇక్కడ పుష్ప ఏదో దీక్ష తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఈ పూజలన్నీ శ్రీవల్లియే పుష్పతోని చేపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పుష్పకి ఆబ్వియస్గా శత్రువులు ఎక్కువ ఉంటారు. వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి శ్రీవల్లియే బలవంతంగా పుష్పతోని ఇలాంటి పూజలన్నీ చేపిస్తున్నట్టుగా ఉంది. అండ్ పుష్ప కూడా ఈ ట్రైలర్లోని తన వైఫ్ చెప్పిన మాట వింటాను అని అంటాడు. మేబీ పుష్ప దీన్ని ఉద్దేశించే అని ఉండొచ్చు. సో తను వేసే దీక్షకి ఈ జాతరకి అక్కడ ఉండే అమ్మవారికి ఖచ్చితంగా ఏదో ఒక లింక్ ఉంటుంది. ఇది మాత్రం క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత పుష్ప నాది ఇంటర్నేషనల్ రేంజ్ అనే డైలాగ్ చెప్తున్నప్పుడు ఇది సరిగ్గా పుష్ప మూవీని డిఫైన్ చేస్తుంది. ఈ సెకండ్ పార్ట్ ఇప్పుడు నేషనల్ రేంజ్ కాదు, ఇంటర్నేషనల్ రేంజ్ అనమాట. తర్వాత ఇది ఖచ్చితంగా క్లైమాక్స్ షాట్ అయి ఉంటుంది. ఇక్కడికి కావాలనే పుష్పని రప్పించినట్టుగా అనిపిస్తుంది. ప్లాన్ చేసి పుష్పకి స్పాట్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. అనుకున్నట్టుగానే వాళ్ళు పుష్పని ఇక్కడ పడగొడతారు. పుష్పకు కూడా చాలా గాయాలు అవుతాయి. బట్ ఈ షాట్ మాత్రం చాలా ఆడ్గా అనిపిస్తుంది. లొకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా సేమ్ ఉంటాయి, కానీ పుష్ప మాత్రం చాలా విచిత్రంగా ఉంటాడు. అండ్ ఈ సీన్లోని అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉంటుంది. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. సో ఇక్కడ నేను గెస్ చేసేది ఏంటంటే కాంతారాలోని క్లైమాక్స్ లాగా హీరోకి అమ్మవారు పూన్నట్టుగా ఇక్కడ కూడా పుష్పకి అమ్మవారు పూనుతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే తన వైఫ్ అయిన శ్రీవల్లి పుష్పతోనే చాలా పూజలు చేపిస్తుంది. అవన్నీ పుష్ప చేస్తాడు. అండ్ ఇక్కడ పుష్ప ప్రమాదంలో ఉంటాడు కాబట్టి మేబీ తన్ను కాపాడడానికి క్లైమాక్స్లోని పుష్పకి అమ్మవారు పూనితే ఎలా ఉంటుందో మనకి చూపిస్తారేమో. ఎందుకంటే ఈ షాట్లోని పుష్ప శారీ కట్టుకొని ఉంటాడు. అండ్ జాతరలో కూడా పుష్ప శారీ కట్టుకొని ఉంటాడు. అది కూడా సింక్ అవుతుంది. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను గమనించిన డీటెయిల్స్ ఇవి. నేను మిస్ అయినవి ఏమైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.